మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో రిటైర్మెంట్ కార్పస్కి సంబంధించి కూడా ఇంతకుముందు ఒక మంచి వీడియోని క్రియేట్ చేశాము. సో ఏ వయసు ఉన్న వాళ్ళు ఎంతెంత సేవింగ్స్ చేసినట్లయితే వాళ్ళ రిటైర్మెంట్ని ప్రశాంతంగా ఉంచుకోగలరు. సో దానికి సంబంధించి చాలా డౌట్స్. ఇప్పుడు ర్యాండమ్గా ఎప్పుడు ఏ వీడియో చేసినా కానీ సార్ నా వయసు 30 లేదా నా వయసు 50 నాకు చెప్పండి. సో ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అన్ని ఏజెస్ని కవర్ చేసుకుంటూ దాన్ని ప్లాన్ చేద్దాం. సో సహజంగా రిటైర్మెంట్ కార్పస్ అని అనగానే మనకి ఫస్ట్ స్టాండర్డ్గా గుర్తొచ్చేది మన యాన్యువల్ శాలరీకి ఇంటూ 25 పెట్టాలి, లేకపోతే XYZ ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ బ్రేక్ చేస్తూ మన ఎక్స్పెండిచర్ని బేస్ చేసుకొని మనకి రిటైర్ అయిన టైం దగ్గర నుంచి ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది పర్ మంత్, సో దాంతోపాటుగా మనం ఎంత SIP చేస్తే దాన్ని ఎంత అచీవ్ అవుతాం, లేదా వన్ టైం లంసమ్ పెట్టినట్లయితే దాన్ని అచీవ్ అవ్వగలుగుతామా లేదా ఏంటి, ఇట్లా రకరకాల పారామీటర్స్తో దీన్ని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి 25 సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఒకసారి ప్లానింగ్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 రూపాయలు మంత్లీ ఎక్స్పెండిచర్ ఉన్న ఫ్యామిలీనే తీసుకుందాం. వాళ్ళు 60 సంవత్సరాలకి రిటైర్ అవుతారు అనేది ఒక స్టాండర్డ్గా ఎగ్జాంపుల్గా పెట్టుకుందాం. సో ఇక్కడ మనం అదే డేటాను ఇన్పుట్ చేసాం. 25 సంవత్సరాల వయసు, రిటైర్మెంట్ 60 సంవత్సరాలకి, వాళ్ళ నెల ఖర్చు వచ్చేసరికి 50,000 రూపాయలు, అండ్ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఒక 15% వస్తుంది. అండ్ అదేవిధంగా మనం వాటిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామని అంటే మనం వాటిల్లో రిటైర్మెంట్ కార్పస్లు రిటైర్మెంట్ ఇన్ఫ్లేషన్, ప్రీ రిటైర్మెంట్ ఎంత, పోస్ట్ రిటైర్మెంట్ ఎంత, అండ్ మన రిటైర్మెంట్ అయ్యే టైంకి మనం ఎంత రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి, అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ 85. సో ఈ కేటగిరీతోటి మనం అన్ని ఏజెస్కి క్యాలిక్యులేషన్ అనేది మొదలు పెడతాం. సో వన్స్ మనం ఒకసారి మొదలు పెట్టేటప్పుడు ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సో మన ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25లో ఉన్న వాళ్ళు ఎంత రిటైర్మెంట్ కార్పస్ పెట్టాలి, 30 ఉన్న వాళ్ళు ఏంటి, ఇట్లా రకరకాల ఏజెస్ డిస్కస్ చేద్దాం. ముందుగా 25 సంవత్సరాలు ఇప్పుడు మీకు ఉద్యోగం వచ్చింది, మన రిటైర్మెంట్కి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో మనం దానికోసం అని చెప్పి మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మన టార్గెట్స్ని రీచ్ అవుతాం. సో ఇప్పుడు మన ఎక్స్పెండిచర్ 50,000గా ఉంది అని అంటే 35 ఇయర్స్ తర్వాత, అంటే మనకి 60 సంవత్సరాల వయసు వచ్చే టైంకి మన మంత్లీ ఎక్స్పెండిచర్ సుమారుగా 7,39,000గా వెళ్తుంది. సో బేసిక్గా ఈ నెంబర్స్ కొంచెం యాక్సెప్ట్ చేయడానికి కష్టంగా అనిపిస్తాయి. ఏంటి 50,000 ఖర్చు, అప్పుడు మనకి 7,39,000 అవుతుందా అనేది. సో బేసిక్గా రియాలిటీ ఏంటంటే మన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఆ ఎక్స్పెండిచర్ అనేది వస్తుంది. ఎవ్రీ 30 ఇయర్స్కి ఒకసారి మన ఎక్స్పెండిచర్ ఇంటూ 10 టైమ్స్ పెరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యావరేజ్గా 30 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, లేదా యావరేజ్గా మీకు ఇక్కడి నుంచి 30 సంవత్సరాల క్రితం మీ నెల ఇంటి ఖర్చు ఎంత ఎస్టిమేట్ చేసి చూడండి. ఇంతకుముందు గట్టిగా 3,000, 30 సంవత్సరాల క్రితం 3,000 రూపాయలు ఎక్స్పెండిచర్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 30,000 బతకలేకపోతున్నారు. 10 టైమ్స్. ఇన్ ద సేమ్ వే మనకి ఇంటూ 10 టైమ్స్ మంత్లీ ఎక్స్పెండిచర్ పెరిగితే ఈ 25 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి సుమారుగా మనకి 7,39,000 రూపాయలు మనకు మంత్లీ ఎక్స్పెండిచర్ వస్తుంది. సో దానికి కోసం మనం అక్యుములేట్ చేయాల్సిన కార్పస్ వచ్చేసరికి సుమారుగా 14.5 కోట్ల రూపాయలు. దానికోసం మనం మంత్లీ 12,800 రూపీస్ SIP అయినా చేయాలి, లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద ఒక 11 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసైనా వదిలేయాలి. సో ఈ ప్రొసీజర్ మనం ఫాలో అయినట్లయితే మనకి కార్పస్ ఏర్పాటు అవుతుంది. ఇప్పుడు ఏ లైఫ్ స్టైల్ అయితే మనకి ఎగ్జిస్టింగ్ ఉందో ఈక్వలెంట్ లైఫ్ స్టైల్ని మనం ఉన్నంత కాలం కూడా ఎఫర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ కనుక లేకపోతే అప్పటికప్పుడు ఇంత హ్యూజ్ కార్పస్ని బిల్డ్ చేయడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కాబట్టి మనం ఎర్లీ ఏజెస్ నుంచే మొదలు పెట్టాలి. ఇది 25 సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు. అండ్ అదేవిధంగా 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎంత కార్పస్ని ఏర్పాటు చేసుకోవాలి. సో 30 సంవత్సరాలు, ఇప్పుడు మన ఏజ్ 30 అని అనుకుంటే మన నెల ఖర్చు 50,000 రూపాయలు అని అనుకుంటే, మన 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాము అని అనుకుంటే, మనం రిటైర్ అయ్యే టైంకి మన మంత్లీ ఎక్స్పెండిచర్ నెక్స్ట్ 30 ఇయర్స్లో దాదాపుగా 5 lakh రూపీస్గా చేరుతుంది. సో ఆ 5 lakh రూపీస్ మంత్లీ ఎక్స్పెండిచర్ని అక్కడి నుంచి 85 సంవత్సరం వరకు కూడా మనం ఎఫర్ట్ చేయడం కోసం మనం అక్యుములేట్ చేయాల్సిన కార్పస్ సుమారుగా 10 కోట్ల రూపాయలు. దానికోసం మనం మంత్లీ 17,600 రూపీస్ SIP అయినా చేయాలి, లేకపోతే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద 15 lakhs రూపీస్ ఒకసారి ఇన్వెస్ట్ చేసైనా వదిలేస్తే మనం ఈ కార్పస్ని ఎఫర్ట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 35 ఇయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి చూద్దాం. ఇప్పుడు మీ వయసు 35 సంవత్సరాలు అయితే, 60 సంవత్సరాలకు రిటైర్ అవుతున్నట్లయితే, 50,000 రూపాయలు మంత్లీ ఎక్స్పెండిచర్ అయినట్లయితే, మీకు 60 ఏట వచ్చేసరికి మీ మంత్లీ ఎక్స్పెండిచర్ 3,42,000గా ఉంటుంది. సో దానికోసం మీరు అక్యుములేట్ చేయాల్సినటువంటి కార్పస్ సుమారుగా 6,75 lakhs. సో దానికోసం మనం మంత్లీ SIP సుమారుగా 24,500 చేయాలి, లేకపోతే ఇప్పుడు వన్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మనం
20,50,000 రూపీస్ చేసి వదిలేస్తే మనం ఈ 6,75,00,000 అనే కార్పస్ని అచీవ్ అవుతాం. అండ్ మన ఏజ్ గ్రూప్ ఇప్పుడు 40 అయినట్లయితే, అంటే ఇప్పుడు మన ఏజ్ 40 సంవత్సరాలు, రిటైర్మెంట్ 60 ఏళ్ళకి అవుతాము, మన మంత్లీ ఎక్స్పెండిచర్ 50,000 అని అనుకున్నట్లయితే రిటైర్ అయ్యే టైంకి అంటే మనకి నెక్స్ట్ 20 ఇయర్స్లో మన మంత్లీ ఎక్స్పెండిచర్ 2,33,000గా వెళ్తుంది. దానికోసం మనం అక్యుములేట్ చేయాల్సిన కార్పస్ 4,60,00,000 రూపీస్. దాన్ని అచీవ్ చేయడానికి మంత్లీ ఎస్ఐపి 34,500 కానీ లేదా వన్ సింగిల్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ 28 lakhs రూపీస్ కానీ చేసి వదిలేస్తే ఈ కార్పస్ 4.5 crore కార్పస్ని క్రియేట్ చేస్తాం. మన రిటైర్మెంట్ కార్పస్ అనేది మనకు పనికొస్తుంది. లేదు మనకి ఇప్పుడు మన వయసు 45 సంవత్సరాలు అనుకుంటే, రిటైర్మెంట్ 60 సంవత్సరాలు అనుకుంటే, మంత్లీ ఎక్స్పెండిచర్ 50 అని అనుకుంటే మనకి నెక్స్ట్ 15 ఇయర్స్లో రిటైర్ అయ్యే టైంకి మంత్లీ ఎక్స్పెండిచర్ 1,58,000గా మారుతుంది. దానికోసం మనకు అవసరమైనటువంటి కార్పస్ 3,12,00,000 రూపాయలు. దానికోసం మనం మంత్లీ ఎస్ఐపి దాదాపుగా 51,000 సుమారుగా 51,000 రూపీస్ ఎస్ఐపి చేయాలి. లేకపోతే వన్ సింగిల్ టైం లంసమ్ మనం 38.5 lakhs మనం లంసమ్ పెట్టి వదిలేస్తే ఈ 3,12,00,000 రూపాయల కార్పస్ని రీచ్ అవుతాం. మన రిటైర్మెంట్ కార్పస్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ మన ఏజ్ గ్రూప్ 50, ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చేసాం, ఇంకో 10 ఏళ్లలో రిటైర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు మీ ఎక్స్పెండిచర్ 50,000 అయినట్లయితే కనుక మీకు రిటైర్ అయ్యే టైంకి మీ మంత్లీ ఎక్స్పెండిచర్ సుమారుగా 1,10,000 రూపాయల దాకా చేరుకుంటుంది. సో దానికోసం మీరు మంత్లీ ఎస్ఐపి దాదాపుగా 81,000 రూపీస్ చేయాలి, లేదా వన్ టైం లంసమ్ మనకి 52 లక్షలు చేయాలి. సో బేసిక్గా కార్పస్ ఎంత కావాలి అంటే 2,13,00,000 కావాలి. దానికోసం ఇందాక చెప్పిన ఎస్ఐపి అమౌంట్స్ అయితే చేయాలి. ఇవి చేస్తే మనం రిటైర్మెంట్కి కార్పస్ని రెడీ చేసుకున్న వాళ్ళం అవుతాం. రిటైర్మెంట్కి ఇంకా టైం లేదు, గట్టిగా 5 సంవత్సరాలు మాత్రమే టైం ఉంది. మన వయసు 55 సంవత్సరాలు, మన మంత్లీ ఎక్స్పెండిచర్ 50,000 రూపాయలు అయితే రిటైర్ అయిన టైం దగ్గర నుంచి 73,000 రూపాయలతోటి మనకు మంత్లీ ఎక్స్పెండిచర్ స్టార్ట్ అవుతుంది. దానికోసం మన దగ్గర ఉండాల్సినటువంటి కార్పస్ 1.5 crore. దాన్ని అచీవ్ చేయడానికి కోసం 1,66,000 రూపాయలు మనం ఎస్ఐపి కానీ చేయాలి, లేదా 72 లక్షల రూపాయలు మనం లంసమ్గా పెట్టి వదిలేస్తే మనకి 1.5 crore కార్పస్ ఏర్పాటై రిటైర్మెంట్కి రెడీ అవుతాం. ఇంకా నాకు టైం లేదు, అయిపోయింది, 60 సంవత్సరాలు, నా నెల ఖర్చు 50,000, ఇప్పుడు ఏం చేయాలి? ఎస్ఐపికి అసలు స్కోపే లేదు కాబట్టి వన్ సింగిల్ టైం మనం లంసమ్ అనేది చేయాల్సిందే. ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు. సుమారుగా 1 కోటి రూపాయలు కనుక మనం లంసమ్ చేస్తే మన మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది మనం మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మీరు గమనించినట్లయితే ఎర్లీ ఏజెస్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి చిన్న చిన్న ఎస్ఐపిస్ తోటే వాళ్ళ లైఫ్ అంతా కూడా కంటిన్యూ చేసిన పెద్ద కార్పస్ని క్రియేట్ చేయగలుగుతున్నారు. అలా కాకుండా ఇంకా టైం ఉంది కదా, లేట్ చేద్దాం అని అనుకుంటే మీకు హ్యూజ్ కార్పస్ అంటే చాలా కార్పస్ వేరియేషన్ వస్తుంది. సో ఇందాక మనం గమనించినప్పుడు దాదాపుగా 25 సంవత్సరాల కుర్రాడికి ఏమో మనకు చాలా తక్కువ కనిపించింది. దాదాపుగా ఎంత అండి, వాళ్ళ కార్పస్ 13,000 రూపాయలు గట్టిగా వాళ్ళు ఎస్ఐపి చేసి సరిపోయింది, వాళ్ళ లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా 30 సంవత్సరాలు అంటే ఒక 5 సంవత్సరాల తర్వాత ప్లాన్ చేద్దాంలే, ఏం కంగారు వచ్చింది అని అనుకుంటే ఈ 5 ఏళ్ల కోసం డిలే కాస్ట్ మనకు దాదాపుగా 17,500కి వెళ్ళిపోయింది. సో ఎక్కడ 13,000, ఎక్కడ 17,500? సో ఈ 17,500 ఏమన్నా ఒక సంవత్సరం కట్టాలా? ప్రతి సంవత్సరం కట్టాలి. అరే నాకు ఇప్పుడెక్కడ కుదురుద్ది, నాకు ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి, అది ఇది ఉంది, నాకు ఖర్చులే ఉన్నాయి అని చెప్పి ఇంకో 5 సంవత్సరాలు ప్లాన్ చేశారు అని అంటే మీ ఎస్ఐపి దాదాపుగా 10,000 రూపాయలకి పెరిగిపోద్ది. అంటే 13,000 నుంచి 24,500, దాదాపుగా 11,500 రూపాయల చొప్పున పెరిగిపోయింది. అదేమన్నా ఒక నెల అంటే కాదు, ప్రతి నెల కట్టాలి. సో ఈ బర్డెన్ పెరగకుండా ఉండాలి అని అంటే ఎర్లీ ఏజెస్ నుంచే మన రిటైర్మెంట్ కోసం కార్పస్ని ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరెవరైతే ఈ రిటైర్మెంట్ కార్పస్ని ప్రిపేర్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.